హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిబి తెలుగు బ్లాగ్స్. ఈరోజు మనమైతే శ్రీశైలం బస్ స్టాండ్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మనం ఈరోజు శ్రీశైలం బస్ స్టాండ్ నుంచి అలాగే తెలంగాణ వెళ్ళడానికి అలాగే ఆంధ్రాలో వెళ్ళడానికి రెండు బస్ స్టాండ్లో అయితే ఒకటే బస్ స్టాండ్లో మనకు రెండు పక్కల రిజర్వేషన్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. మనం ఒక్కసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒకసారి బోర్డు అయితే చూసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ సంఘం అన్నమాట ఇది శ్రీశైలం బస్ స్టాండ్. మొత్తం బస్సులు అయితే ఏ టైమింగ్కి బయలుదేరుతాయి, ఏంది కథ అనేది మనం ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తుని అన్నవరంకి అయితే 6:30 PM స్టార్ట్ అవుతుంది, 522 నెంబర్. నెక్స్ట్ వచ్చేసి మచిలీపట్నంకి 6:15 PM అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ బస్సు. నెక్స్ట్ అలాగే కింద మనం విజయవాడకు కూడా 8:30 అయితే లాస్ట్ బస్సు ఉంది, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. లాస్ట్ మనం రాజమండ్రి చూసుకున్నట్టయితే మధ్యాహ్నం ఈవినింగ్ మనకి 4:30 PM అయితే బస్సు అవైలబుల్గా ఉంది. అలాగే కొంచెం మనం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే రాజమండ్రి, కళ్యాణదుర్గం, అనంతపూర్కి అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోనే ఏపీ బస్ స్టాండ్ రిజర్వేషన్ చూసాము. నెక్స్ట్ ఈ పక్క వచ్చేసి తెలంగాణ రిజర్వేషన్ అనమాట. అలాగే మనం కొంచెం ముందరకు పోతే మనకు స్ట్రైట్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి రాజమండ్రికి వెళ్ళే బస్సెస్ అన్నీ అయితే అవుతాయి, చూస్తున్నారు. ఈ బస్సు వచ్చేసి మనకి ఈరోజు శ్రీశైలం నుంచి జగ్గైపేట, రాజమండ్రికి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. చూడండి బస్సు అయితే చాలా బాగుంది కదా, విజయవాడ జగ్గైపేటకి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొంచెం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే చూస్తున్నారు కదా, తెలంగాణ బస్సు అయితే మనకు రైట్ సైడ్ నిలబడింది. ఈ రైట్ సైడ్ అంతా మహబూబ్ నగర్, హైదరాబాద్ వెళ్ళే బస్సెస్ అయితే అవుతాయి. ఇప్పుడు మనం ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్